ఒక సేవకురాలిగా మనుషుల వైపు అంటే బైబిల్ చదువుతా ఉంటే పదే పదే మనిషి తప్పిపోవడం. అంటే ఆయన ఎంత చెప్పినప్పటికీ కూడా మనుషులు తప్పిపోవడమే. లోబడనోళ్ళని ప్రజలంటాడు. లేకపోతే భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అంటాడు. ఇలా అనేసి ఆఖరికి ఆయన చూపించిన ప్రేమ ఏంటి అంటే ఎటువంటి ప్రేమండి? ఒక మరి కన్యకను పెండ్లి కుమారుడు ఇష్టపడినట్లు దేవునికి స్తోత్రం చెప్దాం. అంతటి ప్రేమమయుడు. మన పాపాలు జ్ఞాపకం చేసుకొని అంటాడు. వాటన్నిటినీ సముద్రాగాధంలో పడేస్తానంటాడు. అవునా కదా? జస్ట్ ఒక్క 2 నిమిషాలు దేవుని కోసం ఆలోచిస్తే, ఆయనకి ఒక్క నిమిషం అలా టైం ఇస్తే, ఆయన నీ హృదయంలోకి వస్తే ఏమైపోద్దండి? మారిపోతారు అంతే. నెబుకద్నెజరు గడ్డి మేసేవాడికి ఒక చిన్న ఆలోచన వస్తే అదొక కలలాగా నేను రాజునా, ఆ టైంలో అలా అయింది కదా, ఇది నిజమే కదా, ఇప్పుడు నిజంగా మనిషిగానే ఉన్నానేమో, ఒకసారి వెళదాం ఇంటికి. రూపం ఏమీ పట్టించుకోలే, ఇప్పుడు దాకా ఏమైంది అనుకోలే. తనకు ఉన్నటువంటి పరిస్థితిని అంతటినీ ఒక్కసారి అలా మైండ్ తిప్పాడు. ఎవరు తిప్పారు? ఆయన దేవుడే తిప్పాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 2 నిమిషాలు దేవునికి సమయం ఇవ్వాలి. అందుకే అంటాడు, ఆయన సన్నిధిలో ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమని. నీకున్నటువంటి అవసరతలు అక్కర్లన్నీ కూడా ఏమంటే ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు వచ్చారు అంటే దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి. ఎంతో బంగారపు వీధుల రాజ్యం, అది ఉన్నత లోకం. అందరికీ అర్థం కాదు అది. ఆ లోకంలో ఉండడానికి ఎంతో ఇష్టపడతాం మనం. అవునా కాదండి? చిన్నపిల్లలైతే తప్పటడుగులు వేస్తూ ఉంటే తడబాట్లు వస్తూనే ఉంటాయి. తడబాటు వచ్చిందని ఒక ముట్టుగా వేస్తారా మీరు? ఏమండి వేస్తారా? వేస్తారా? పిల్లలకి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి పిల్లలు అంటే ఎలా ఉంటుంది? ఆనుకొని ఒకవేళ వాళ్ళు కానా తల్లిదండ్రుల మీద ద్వేషమైన మాటలు చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రేమ ఏమీ విరిగిపోదండి. అది తల్లి ప్రేమ విరిగింది అంటే అది తల్లి ప్రేమ కాదు. అర్థమవుతుందండి? తల్లి ప్రేమ అనేటువంటిది దేవుల్లో ఉన్నటువంటి ఒక చిన్న డ్రాప్ అంత ఇచ్చాడేమో. ఏమండి? ఆ డ్రాప్లో ఎలా ఉంటుంది అంటే అమ్మ ప్రేమకి మించింది లేదు, ఏమండి, నాన్న ప్రేమకి మించింది లేదు అని వచ్చింది. అది దైవ ప్రేమలో కొంచెం అనమాట అండి. అర్థమవుతుందండి? దైవ ప్రేమని అర్థం చేసుకోగలిగితే దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు నిన్ను సరి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అనుక్షణం కూడా ఎవ్వరూ నశించిపోకుండా ఉండడం కోసం అనుక్షణం ఆయన వెంటాడి ప్రేమించేవాడు. ఇప్పటి వరకు కూడా ఆయన దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నారు. ఒకవేళ టైం ఆఫ్ అయిపోయిన తర్వాత మా ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటుంది కదండి, ఏంటంట, పరలోకం అంతా ఇంచుమించు 6 గంట సేపు నిశ్శబ్దం అయిపోయిందంటండి. ఏమండి? లోకాలు పుట్టిన దేవుడు ఆది లేదు, అంతం లేదు. కానీ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. కానీ ఎండ్ అవ్వదు, ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి తెలియదు. కానీ ఎప్పుడు స్తుతి ఆరాధనలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితిలో ఏమండి మనసు బాగోకపోతే ఏమండి ఏం చేస్తారండి? ఏమండి నెబుకద్నెజరు ఏం చేశాడంట? ఆ రాత్రి మనసు చాలా బాధ వచ్చింది. ఎందుకని? దానియేలుని సింహాల గుహలో పడవేశారు. తన ఇష్టం కాదు అది. దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ మరి వాళ్ళు చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు ఏమన్నారు? 30 దినాల వరకు ఎవ్వరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, కేవలం మీతో మాత్రం చెప్పుకోవాలండి అంటే అందులో ఉన్నటువంటి ఆ మాయోపాయం అనేటువంటిది ఆయన గ్రహించలేదు. కానీ ఓకే అని చెప్పి సంతకం పెట్టేశాడు, ముద్ర వేసేసాడు. తీరా చూస్తే ఎవరికి వచ్చేసిందండి? తన ప్రేమికుడైనటువంటి దానియేలు మీదకి వచ్చేసింది. అవునా కదా? వచ్చేస్తే ఏమైందండి? దానియేలు ఏమాత్రం కూడా మనుషుల మాటకు కానీ దేనికి లొంగేవాడు కదా. దానియేలు దేవుణ్ణే ప్రేమించగలిగినటువంటి వాడు. సింహాల గుహలో వేస్తానికి ఇష్టపడి సింహాల గుహలో వేసినప్పటికీ కూడా దానియేలు నిశ్చంతగా ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? టెన్షన్ ఏం పడలేదు. అర్థమవుతుందండి? రాజుగారికి మాత్రం గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి కదా. ఇంకా ఆహారం వద్దు, డాన్సులు వద్దు, ఏమీ వద్దు. ఎందుకన్నాడు? ఒక వ్యక్తి వేదన పడతా ఉంటే, తను ప్రేమించినటువంటి వ్యక్తి వేదన పడుతుంటే ఆ ప్రేమ తట్టుకోలేనటువంటి పరిస్థితిలో. కానీ ఒక సత్యం ఏంటి అంటే
తను ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ దేవుడు మాత్రం తనను వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకోసం తెల్లవారుతుందనంగా గుహ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. చిన్న పిల్లోడు పరిగెత్తినట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంచుమించు అరగంట సేపు పరలోకం అంత నిశ్శబ్దం. అరగంట అంటే ఎన్నాళ్ళు పడద్దో నాకైతే తెలీదు. దేవుని దృష్టికి ఏమండి ఒక్క దినం 1000 సంవత్సరాల్లాగంటండి. అంటే అరగంట సేపు అంటే ఆయన సైలెంట్‌గా బాధతో కూర్చున్నటువంటి సమయం. వేదంతో కూర్చున్నటువంటి సమయం. అవునా కదా? ఎందుకని? చేయవలసిందంతా చేస్తానే ఉన్నారు. ఆయనలా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయనలా కష్టపడిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనం పాపంతో పోరాటంలో రక్తం కారునంతగా పోరాడాలంటండి. ఏమండి ప్రార్థన చేయడం మగసిరి గలవాడై ఆ రాత్రంతా పెనుగులాడాడు దేవదూతతో యాకోబు. ఏమండి మగసిరి కలిగినటువంటి ప్రార్థన అంటారు దాన్ని. ఎటువంటి ప్రార్థన అంట? పట్టుబట్టి ప్రార్థన చేసి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను. ఏమండి దేవుడే వెళ్ళలేకపోయాడు తన దగ్గర నుంచి. అంత పట్టుబట్టి ప్రార్థన చేశాయంట. మనం పాపంతో పోరాటంలో ఎలా ఉండాలంట? కొంచెం సేపు లాగిందనుకోండి దాని దగ్గరికి పరిగెట్టేస్తారు. నేను మాత్రం అది లేకుండా ఉండలేను. ఏమనుకోవద్దు. ఏంటంటండి అసలు మనం పాపంతో పోరాటంలో ఎలా ఉండాలి అంటే ఇందాక చదివించాం కదండి. అది ఎలా ఏంటంట? యేసుప్రభు వారు మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో మునిగి ఉన్నది. అది నీ పాపం, నా పాపం, మన దుఃఖం అదంతా ఆయన భరించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ఇంకా కొంచెం సేపు వచ్చి ఆయన మాటలు వినాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. కోరుకుంటే ఏమవుద్దండి? మనిషికి పశ్చాత్తాపం అనేటువంటిది చాలా అవసరం. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాటలు క్రీస్తును గూర్చిన మాటలై ఉండవలెను. యేసుప్రభు లాంటి ప్రేమికులు ఎవరు కూడా లేరు. నువ్వెంత ద్వేషిస్తా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అవునా కాదండి? దేవుణ్ణి ఎప్పుడు కూడా కఠినుడిగా చూడకండి ఎవరు కూడా. ఏమండి దేవుడు ఎలాంటి వాడు? ఒకవేళ నీకు శిక్ష వచ్చినప్పటికీ కూడా అది ఇష్టపూర్వకంగా కాదు. తాను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అంటాడు. నిన్ను ఎప్పుడు ప్రేమించే దేవుడే ఆయన. ఈ లోకంలో వదిలిపెట్టేయడానికి, ఈ లోకంలో నిన్ను చూడని క్షణమంటూ లేదు. దేవుని స్తోత్రం చెప్దాం. నిన్ను విడిచిపెట్టిన క్షణమంటూ లేదు ఆయనకి. అర్థమవుతుందండి? మనం ఎన్ని రోజులు విడిచిపెట్టాం? మనం ఎన్ని రోజులు ఆయన్ని మర్చిపోతూ ఉంటాం? కొన్ని సందర్భాల్లో దేవుని మర్చిపోయినటువంటి సందర్భాలే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన వెనువెంటే ఉంటారు. కాబట్టి మనం పడవలసిన శిక్ష ఆయన భరించారు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారన్నా ఇది ఆచరింపదగిన రాత్రి అంటాడు. ఏమండి ఏ రాత్రి అంట? ఈ సమూహాలన్నిటిని బయలుదేరి తీసుకొచ్చాను. ఏమండి నార్మల్ విషయం కాదు. ఆయన పడిన కష్టం అంటే నార్మల్ కాదండి. వాళ్ళతో ఏమండి ఆయనకి అంతా ఇలా మాట చెప్తే సముద్రం పాయలైపోద్ది. కానీ వీళ్ళు వినరు. వీళ్ళని తీసుకెళ్తామే పెద్ద. ఏమండి కనాన్ దేశం తీసుకెళ్ళటం చాలా కష్టమైన పరిస్థితికి వచ్చింది. అవునా కదా? కాబట్టి ఏంటి అంటే వాళ్ళని ఎంతో కష్టపడి 40 సంవత్సరాలు ఆ మనుషుల వల్ల విసిగిపోయాను అంటారు. సముద్రాల మాట వింటే అన్నీ వింటాయండి ఆయనకి. అన్నీ లోబడతానే ఉంటాయి. కానీ మనిషి మాత్రం మాట వినలేరు. కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే సాతానుగాడు ప్రక్కన ఉంటాడు పాపం. వీళ్ళు కూడా వినాలని ఆశ ఉంటుంది, మంచిగా ఉండాలని ఆశ ఉంటుంది. కానీ సాతాను ఏం చేస్తూ ఉంటాడు? కూర్చొనివ్వడు. ఏమండి విననివ్వడు. నేను చూస్తూ ఉంటా. ఒక పని ఉందనుకోండి, చాలా ఇష్టంగా చేస్తారు. 300 ఆ పని. రోజుకొచ్చి ఎంత? 300. దానికోసం చేసేసి అబ్బాయి ఎంత లెక్కలు పెట్టేస్తారో చెప్పలేం. దేవుని సన్నిధికి రండి అంటే రాలేనండి. మొన్న అయిపోయింది కదండి, ఎలాగైతే అయిపోయిందండి. దేవుని స్తోత్రం చెప్దాం. మాకు 2వ పస్కా చేయడం కూడా చాలా ఇష్టం. వారానికి రోజు పెట్టమంటే పెడతామండి. అర్థమవుతుందండి? ఆయన కోసం ఏది కూడా నీకు కష్టం అవ్వదు, ఆయన కోసం ఖర్చు అవ్వదు. ఆయన ఇచ్చుకునేవాడు. అవునా కదా? ఆయన కోసం చేసింది ఏది కూడా వేస్ట్ ఏమీ అవ్వదు. ఎవరి కోసం ఖర్చు పెట్టుకున్నా నాకు నేనే ఒక డ్రెస్ తీసుకున్నాను అనుకోండి, గుండె బరువు ఎక్కువద్ది. ఏమండి గుండె బరువు ఎక్కువ సరువు అంటూ ఉంటా. కానీ ఆయన కోసం చేస్తే చాలా సంతోషం. ఎందుకు అంటే ఆయనదే కదా, గొడవ లేకుండా ఉంటుంది హాయిగా. ఏమండి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎవరో పెట్టారు,
నేను ఇవాళ స్టేటస్‌లో పెట్టాను. అక్క మీరు ఆశీర్వాదం పెట్టాడు. అక్క ఇవాళైనా జ్యోతి బయలుదేరొచ్చింది. మీరు స్టేటస్‌లో కూడా ఏమీ పెట్టలేదు కదా! అవునా కాదా అని. ఏవండీ? అది చూసి ఒకళ్ళు పెట్టారు. రెండో పస్కాకి సిలువ ధ్యానం ఉండదు అని. మేము చేసుకుంటాము అని పెట్టాను నేను. ఏవండీ? రెండో రెండో ఏవండీ? ఫస్ట్‌ది ఎలా చేస్తున్నారు? రెండోది అలాగే అన్నారు. కదా! మరి దేవుని పిల్లలు ఎలా చేస్తున్నారు? ఒకవేళ అన్నీ చేయాలంటే వాళ్ళకి కూడా ఇదే కట్టడ అన్నారు. ఆయన కోసం వినాలని ఉంటే అసలు మనుషులకి జ్ఞానం అందని పరిస్థితి చూస్తా ఉంటే చిన్న పిల్లల టైప్‌లో ఉంటారు. మనం ఎంత నేర్చుకోవడం దేనికి? రోజు వచ్చి వెళ్ళిపోవడం కోసం కాదు. ఆయన మనసుని నేర్చుకోవాలని అంతే. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మనసులాగా మన మనసు మారాలని. అంతే కదండీ! కొన్నాళ్ళకి వస్తదండి. ఇప్పుడు ఇమాన్ తల్లిని వెనక్కి ఇలా చూడగానే ఇంత తెల్లగా అయిపోయావేంటి అన్నాను నేను. ఏవండీ? అసలు చిన్నప్పుడు ఆళ్ళ డాడీ మొఖం మారిపోయింది పుట్టగానే. ఏంటి తెల్లగా పుడితే బావుండు అనుకుంటే ఇలా పుట్టింది. ఏవండీ? పెద్ద ఎదిగాక వచ్చేస్తారన్నారంట. ఏవండీ? వచ్చేసిందా లేదా? కొన్ని రోజులకి యేసు ప్రభులా వచ్చేస్తాం. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? మన చూసినటువంటి ప్రతి ఒక్కరు కుమారికి చాలా కోపం ఎక్కువ. కుమారికి ఇదంతా ఎందుకు? కొంతమంది పాస్టర్లు వచ్చి చెప్పుకుంటా ఉంటారు. ఏమని? ఎందుకు అలెగ్జాండర్ చేతులు బయటికి పెట్టి ఏమండి చనిపోయినప్పుడు సమాధి బాక్స్‌లో బయటికి పెట్టి ఎళ్ళాడు. ఇదంతా ఎందుకు అని. ఏవండీ మీరు వచ్చి కూర్చుంటే కొంచెం ఫ్యాన్ ఉండాలా మీకు? ఏవండీ ఉండాలా వద్దా? మీరు వస్తే బాత్రూమ్ ఉండాలా వద్దా? ఏవండీ? అంతేనా కదా! నేను అలాగే చిన్నమ్మలాగానే అన్నీ అనుకున్నాను. కానీ నా కోసం కాదు ఇదంతా కూడా. దేవుని కోసం మాత్రమే చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. నా కోసం అంటే ఏది కూడా నాకు అవసరం లేదు. నేను ఎంతైనా చాలా సింపుల్‌గా ఉంటాను. అర్థమవుతుందండి? నాకు ఒక కేజీ రూ. 10 బియ్యం అయితే రూ. 5కి అందుట్లో బియ్యం రోజంతా సరిపోతాయి నాకు. దాన్ని కూడా కష్టపడను తినటానికి. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే నిజంగా దేవునిలా మారుతాము. మార్చుకునేవాడు ఉన్నారు. తప్పకుండా మారిపోతారు. ఎవరు కూడా బాధపడనవసరం లేదు. ఎవ్వరు కూడా కష్టపడనవసరం లేదు. తప్పకుండా దేవుడేం చేస్తాడు మనంతట మనం నడవలేమండి. ఆయనే ఆ! నడిపిస్తారు యేసు ప్రభువారే. మరి మా రమేష్ బావ అని వాళ్ళ అమ్మమ్మ ఉండేది. మాట మాట్లాడితే అబద్ధాలు. మాట మాట్లాడితే కష్టమైన పరిస్థితి. ఎవరిని పడితే వాళ్ళని అడుక్కోవడం, అయ్యోయ్యో చెప్పడం. ఆ మాటలు వింటే నాకు కొంచెం కష్టం అనిపించి నేనేంటంటే ఇడ్లీ పొట్లం కట్టిచ్చాను. అది ఇలా పెట్టుకున్నారు. అలా వెళ్తా ఉంటే చర్చి పక్క నుంచి నేను చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే సత్తికొండ అని ఒక అతను ఉన్నాడు. అతను చనిపోయాడండి. అతను అడిగాడు, "మామగారు ఏమన్నా తిన్నారా?" "ఏమీ తినలేదయ్యా. నాకు ఇలా బ్రష్ చేస్తా" "మామగారు మీ చంకలోనే పెట్టుకున్నారుగా ఇడ్లీ, ఇప్పుడే ఇప్పించానండి" అన్నాను. ఆవిడ మంచంలో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, "ఈళ్ళు పరలోక రాజ్యం ఎలా ఎళ్తారు?" అనిపించింది నా మనసు. ఈళ్ళు పరలోక రాజ్యం ఎలా ఎళ్తారు? అన్నీ మాట్లాడితే అబద్ధాలు ఆడుతున్నారు గాని. అప్పుడు నాకు చూపించినటువంటి విషయం ఏంటంటే, ఆవిడే మంచంలో ఉందంట. ఆ మంచంలో ఉన్న ఆవిడ ప్రభుదాస్ తాతయ్యలా తయారైపోయిందంట. ప్రభుదాస్ తాతయ్యలా తయారైపోవడమే కాదు గాని, తన పాదాల్ని మరి చక్కగా స్క్రీన్ మీద చూపించినట్టు అందమైన పాదాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. పసిపిల్లలు కడుపులోంచి వచ్చిన పిల్లల పాదాలు ఎలా ఉంటాయో ఎలా వస్తే, అయ్య బాబోయ్! అన్నారు మా అమ్మగారు. పాదాలు ఎంత అందంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు అన్య కుటుంబాల్లోంచి వచ్చారు. మనిషి నైజం చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులకి ఏం చేస్తాడంట? మంచం అనేటువంటి అనుభవాలు అన్నీ నేర్పించుకుంటాడు. అసలు యేసుప్రభు నీకు తెలవడమే నువ్వు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభుని నమ్ముకోవడమే రాజుగారి కడుపును పుట్టారనుకోండి తాగుబోతుడైన ఆస్తి వచ్చేద్ది. వచ్చేస్తుందా రావట్లేదా? వస్తుందా రావట్లేదా? తప్పకుండా ఇస్తారు అంతే. తర్వాత వాళ్ళు నిలబెట్టుకునేటువంటి విషయం వాళ్ళది. అర్థమవుతుందండి పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మరి ఈ లోకంలో అంత రక్షణ ప్రణాళిక అంతా సిద్ధం చేసి జాగ్రత్తగా ఇచ్చేశాడు దేవుడు. అందుకే ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎవరు ఎప్పుడు మారు మనసు పొందుతారో తెలీదు. అందుకే అంటాడు మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు. కడపటివారు మొదటివారు అవుతారు. అప్పుడు దాకా దొంగగా ఉన్నటువంటి వాడు ఆ క్షణాల్లో పశ్చాత్తాపంతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెనకాల తిరిగాడు. 3.5 సంవత్సరాలు శిష్యరికం చేశాడు. నరకానికి పోయాడు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా మనం చనిపోయేటప్పుడు పశ్చాత్తాపం వస్తే సూపరే. బ్రతికామా ఆ శిలువ మీద నుంచి దిగొచ్చి బ్రతికామా మళ్ళా దొంగతనం చేస్తే? ఏమండి?
మారు మనసు రాకపోతే కష్టమైపోద్ది. కాబట్టి ఏంటంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేయనవసరం లేదు. ప్రభువా నన్ను నీ పోలికలోకి మార్చుకోండి. నాకు మంచి గుణాలు ఇవ్వండి. నా గుణాలు నాకే నచ్చట్లేదు. నేను చేయకూడనిదే పౌలు గారు అంటాడు కదా! అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను. ఏవండీ? ఒక మనసు ఏమనిపిస్తుంది? మంచిగా ఉండాలనిపిస్తుంది. తీరా చూస్తే సాతాను లోపల ఉన్నటువంటి ఏదో పోరాటం జరుగుతుంది. అది పట్టి లాగేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాలాంటి దౌర్భాగ్యుని మార్చినటువంటి దేవునికి ఏవండి? అంటే ఏంటి? ఈసారి ఎలా మారిపోయాను? ఇప్పుడు దాకా లాక్కెళ్ళింది. ఈసారి ఏం చేశాను? దాన్ని చూసినా కానీ లెక్క చేయను. అర్థమవుతుందండి? దాన్ని చూసిన దేవుడు ఎలాంటి వాడంటే విజయం ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు నీకు విజయం ఇచ్చేటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రభువా మీరు ఎలా అయితే ప్రేమికులుగా ఉన్నారో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మీరు ఎలా అయితే చెప్పారో, నా యందు కూడా అలా రావాలని ఇప్పుడే ఎఫ్రాయిము అంగలార్చడం నేను చూస్తూ ఉన్నాను అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నేను మార్చడానికే ప్రతి విషయంలో కూడా మనంతట మనం నడవలేమండి. నేను చూస్తానే ఉన్నా, ప్రతి ఒక్కరిని చూస్తానే ఉన్నా. ఏమండి? ఒక చిన్న బలహీనత మానలేరు. చిన్ని బలహీనత, ఒక చుట్ట మానలేరు, చూస్తానే ఉంటాను. ఒక సిగరెట్ మానలేరు. ఈ చిన్న బలహీనత కూడా మానలేమండి. కానీ దేవుడు ఏం చేస్తారు? అన్నిటి మీద విజయం ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. అన్నిటి మీద విజయం ఇస్తారు. అప్పుడు ఏమి సాతాను గడ ఏమి మనల్ని చేయలేడు. సర్వాధికారి. అదే దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే. యేసు ప్రభులా విజయవీరులుగా మనల్ని ఏం చేస్తాడైనా మారుస్తారు. ఎందువల్లంటే ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినాన వాడిని లేపుతాను అంటాడు ఆయన. తప్పకుండా దేవుడు మనలోకి ఆయన శరీరం ద్వారా మనలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఆత్మ ద్వారా మనలోకి రావడానికి ఇష్టపడుతున్నారు నమ్మినటువంటి వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారండి? ఎన్నిసార్లు చెప్పండి వాక్యం, అస్సలు పట్టించుకోరు. అమ్మ గబ్బుని చనిపోతే నరకానికి వెళ్ళిపోతారంటే అస్సలు భయం ఉండదు. ఏమండి? అస్సలు భయం ఉండదు. అమ్మ మరి పస్కా తీసుకోపోతే ఎలా అన్నారనుకోండి, అస్సలు ఏమాత్రం దేవుని చిత్తం అలాగ ఉందండి. మనం ఏం చేద్దామండి? ఎదురు చూసామండి, అలాగ అయిపోయిందండి. అసలు చింత ఉందా? ఏమండి? చింత అనేటువంటిది బాధ ఉండాలి కదా. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో ఉంటుంది. కొందరు నరసవాన్ని ముట్టుట వలన అపవిత్రులయ్యి ఆ రోజు పస్కా పండుగను ఆచరింపలేకపోయి అలాంటి వాళ్ళు వచ్చి మోషే దగ్గరికి వచ్చి, అయ్యో మేము ఎలా అడ్డగింపబడ్డాము, ఎలా పస్కాను కోల్పోయాము, అందరూ చక్క పెద్ద పెద్ద అర్పణలు అండి. అవన్నీ చదివితే అయ్యి బాబోయ్ అనిపించింది నాకు. ఏమండి? ఆ అర్పణలన్నీ తీసుకొచ్చి చక్క దేవునికి నొక్కి సంబరంగా వెళతా ఉంటే మేము ఎందుకు మాకు ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చింది? మేం చేసుకున్నది కాదు కదా, మా అంతటా మేము చేసుకున్నది కాదు కదా. మా ఇంట్లో ఒకళ్ళు చనిపోవడం ద్వారా మేము ఎందుకు ఎలా అయిపోయామంటే, సరే ఒకసారి నిలబడండి, మీరు దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతాను, యెహోవా మీకు ఏమి సెలవిస్తాడు. అప్పుడు అన్నారు, వాళ్ళ నిమిత్తం. అవునా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఏమండి? ఎలాంటి వాళ్ళు? ఏడ్చేవాళ్ళు ఉన్నారా తప్పిపోతే? ప్రభువా మీ సన్నిధికి రాకుండా నేను ఉండలేను ప్రభు అనేవాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే గనక ఒక ఆప్షన్ ఇవ్వు వాళ్ళకి. ఏంటది? మళ్ళా నెల అదే తారీఖున 14వ తారీఖు రాత్రి దేవుని స్తోత్రం చెప్దాం. కొంతమందికి ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి రాకపోతే బాధ అనేటువంటిది ఉండదు. అంటే దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఏది ఎలా ఉన్నా జరిగితే జరుగుద్ది, లేకపోతే లేదు కదా. కానీ మరి దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. దేవుని ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. ప్రతి విషయంలో కూడా మనం ఒకవేళ చేయలేకపోతున్నాం అనుకోండి, అక్కడ పాయింట్ కనపడుతుంది మనకి, అర్థమైపోద్ది. ఎదటి వాళ్ళు పాయింట్ చేసి చెప్పనవసరం లేదు. ఒక క్రైస్తవునికి ఎదటి వాళ్ళు పాయింట్ చేసి చెప్పనవసరం లేకుండానే. అందుకే అంటాడు పౌలు గారు, నన్ను నేను ఎవరి చేత విమర్శింపబడను, నన్ను నేను విమర్శించుకుంటే కూడా నాలో ఏ తప్పు కానరాదు అంటాడు. అంటే నేను క్రీస్తుని పోలి, అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం అంటాడు. మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పులో కూడా రాము, ఎదటి వాళ్ళకి కూడా అవకాశం ఉండదు. ఏదైనా పొరపాటు ఉంది అంటే దేవుడు ఏం చేస్తారు? ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. అప్పుడు ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారండి?
షేక్ బిల్కిస్ అని ఆవిడ స్టోరీ కదా. తన భర్త అంటే తనకి చాలా విరక్త. ఎందుకంటే యవ్వన కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకొని వదిలిపెట్టేస్తే నా జీవితాన్ని అన్యాయం చేసేస్తాడని చాలా బాధ. టేబుల్ మీద ఉన్న ఫోటోని వెనక్కి తిప్పేదంటండి. పని మనిషి వచ్చి ఇలా తిప్పేదంటండి. ప్రతిరోజు ఇదే పని. ఏమండి, అనుకోకుండా దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత అలా తిప్పేస్తూ ఉంటే ఆ తర్వాత గమనించగలిగింది దేవునికి ఇష్టం లేదు, ఆయన తనలో లేకుండా వెళ్ళిపోయినట్టు గ్రహించగలిగింది. అప్పుడు ప్రభువా మీరు ఎందుకని వెళ్ళిపోయారు, నా మనసు ఇంత గందరగోళంగా ఆ, మీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నాకు కనపడుతుంది. నీ భర్తను ప్రేమించు. నా భర్తను నేను ప్రేమించలేను, నేను నీలోకి రాలేను. పోన్లే పర్వాలే, ఏమవదు, నీ భర్తను ప్రేమించకపోతే నేను నీలోకి రాలేనులే. అయ్యో మీరు వస్తేనే బాగుంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, ఎంతసేపు బ్రతిమలాడినా ఆయన తనలోకి వెళ్ళట్లేదంటండి. తెలుస్తుందంట బయట ఉన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ తన హృదయం ఒక ఖాళీ ప్లేస్గా, ఒక కష్టమైన పరిస్థితిగా తనకు ఉండడాన్ని బట్టి తను ఏడ్చిందంటండి. ఆ మనసు మీరిస్తే గనక, నా భర్తను ప్రేమించే మనసు మీరు ఇస్తే గనక ప్రేమించగలుగుతా, లేకపోతే నేను ప్రేమించలేను, మీరు నాకు కావాలి అనగానే తనలోకి ఒక మెల్లని సమాధానం ప్రశాంతంగా వచ్చిందంటండి. ఆ ఫోటో ఇలా తీసి ఇలా చూస్తే ఏమండి వాళ్ళ భర్త మీద ఇష్టం పుట్టి అలా చిరునవ్వి నవ్విందంట. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పుడు దాకా ఏం చేసిందంటండి, వెనక్కి తిప్పేదంట. చిరాకంటండి, ఆయన పేరెత్తితే కూడా చిరాకి. కాబట్టి ఏంటి అంటే శత్రువులు సహా ప్రేమించగలిగేది దేవుని మనసు. ఏమంటే శత్రువులకు పెట్టినప్పుడు సొంత వాళ్ళకి పెట్టరా, కానీ సాతాను కొన్ని అభ్యంతరాలు చేస్తూ ఉంటుంది. అది మనం గ్రహించగలిగితే ఏమవుద్ది, మనం ఏమాత్రం కూడా మనం ఏమి తక్కువ వారం కాదు. దేవుడు ఎక్కడున్నా సరే మళ్ళీ పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, అనేకులకు పెట్టగలిగినటువంటి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో మనం ఎవరి మీద చిన్ని కోపం కూడా అక్కర్లా మనకి. ఈరోజు ఉంటాం, రేపొద్దున మనం ఉంటామో ఉండమో మనకు తెలియనటువంటి వాళ్ళు అథారిటీ చేస్తారు, అన్యులు అథారిటీ చేస్తారు. మేము ఫ్రెండ్స్ కదండి, సరు నేను ఎందుకు ఇలా చేసావు అనేసి అంటది. ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు సరు, నీ మీద నేను ఏ మాట అంటలేదు కదా, దేవుని వాక్యంలో చెప్తున్నాను, నిన్నెప్పుడు కూడా నేను అథారిటీగా చెప్పట్లేదు కదా, నా పని నేను చేసుకుంటున్నాను, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. అర్థమైందండి? అంటే నేను తను తప్పు పట్టడం అని కాదు, కానీ ఇంకా కొంచెం ఎదిగితే ఏమవుద్ది, ఎవరిని కూడా మనం అజమాయిషి చేయమనమాట అండి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని మనస్సుతో ఉంటే మాత్రం ఎవరిని కూడా ఏం చెయ్యం, అథారిటీ చెయ్యం. ఎవరిని మన కింద వారిగా చూడం, మన పైవారిగా చూస్తాం. అర్థమవుతుందండి? ఎవరినైనా సరే గౌరవించగలిగినటువంటిది యేసు ప్రభు మనసు. ఎవరినైనా అర్థం చేసుకోగలిగినటువంటిది యేసు ప్రభు మనస్సు. కనీసం చెడిపోయిన వారి సహితం, కుళ్ళిపోయిన వారి సహితం, కుష్ఠరోగుల సహితం అర్థం చేసుకున్న మనసు. ఆ మనసును అర్థం చేసుకోవడానికి దేశాలు వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి ఏమండి వచ్చి పడరాని పాటలు పాడలేదా వాళ్ళు? అదే దేవుని మనసు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ మనకి బాధ కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలి, వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభువా, మీరు క్షమించండి, వాళ్ళకి మారు మనసు దయచేయండి ప్రభువా, ఇంకొంచెం ప్రేమ చూపిద్దాం. మనంతటి మనం చూపించలేం. మనం ఏమందాం, ప్రభువా నీ మనసు ఇవ్వండి. మనం పాపంలో పోరాడినంతగా, రక్తం కారినంతగా పోరాడలేకపోతున్నాం, కానీ ఒక్క చిన్ని మాట అంటే నేను ప్రేమించలేకపోతున్నా, మీరు సహాయం చేయండి, నేను ఇక్కడ ఈ పని చేయలేకపోతున్నాను, మీరు సహాయం చేయండి. మనం ఎవరిని కూడా చిన్నగా, నీకు భార్య కావచ్చు, తను నీకు సహాయకురాలుగా ఇచ్చాడు దేవుడు. నీ పిల్లలు కావచ్చు, వాళ్ళు నిన్ను ప్రేమించడానికి, నువ్వు ఆనందంగా ఉండడానికి వాళ్ళు నీకు ఇచ్చారు. ఒరే ఇలరరా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఆ పిల్లల్ని ఏం చేయాలి, దేవుడు ఎలా ప్రేమిస్తాడో అలాగే ప్రేమించాలి, భర్తను అలాగే గౌరవించాలి. ఎవరినైనా మనం ఏం చేయాలి, ఎవరి మీద కూడా అథారిటీ అనేటువంటిది పనికిరాదు. ప్రేమతోనే. నీకు ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది నీది కాదు. ఎవరిచ్చింది? ఏమంటే దేవుడు ఇస్తేనే అందరికి వచ్చేది, దేవుడు ఇవ్వకుండా వచ్చిందండి ఎవరికైనా? ఇదంతా అబ్బాయి ఎంత మనసు నిండిపోతుంది అంటున్నారు కదా, ఇందుట్లో నాది ఒక్క రూపాయి కూడా ఏమీ లేదండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇదంతా కూడా ఎవరిది? దేవుడిదే. ఎంత ముద్ద తింటున్నామంటే మీకు మంచి పని మనుషులు నాయన అనుకుంటాం నేను, అవునా కదా? కాబట్టి మందంటూ ఏమీ
లేదు. మనం ఎవరినైనా ఏం చేద్దాం? ప్రేమించాలి. అదొక్కటే ప్రేమ. దోషాలన్నిటినీ కప్పేస్తుంది, పాపాలన్నిటినీ కప్పేస్తుంది, ఎవరిని బాధ పెట్టదు. ఏమండి? ప్రేమ కలిగి ఉండడమే మనం ముఖ్యంగా చెప్పాడు. ప్రేమ ఉంటే ద్వేషం ఉండదు, ప్రేమ ఉంటే కోపం ఉండదు, ప్రేమ ఉంటే గర్వం ఉండదు, ప్రేమ అనేటువంటిది ఏంటి అంటే ఎదటి వారిని హెచ్చిస్తుంది, మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఫస్ట్లో చిన్నప్పుడు తెలియక నవ్వుకున్నాను, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడటం ఏంటి అని. ఆ ప్రేమ మనకి దూరంగా పారిపోతూ ఉంటుంది, మనం దాని వైపు పరుగులు పెట్టాలి. ఏమండి? నాకు వద్దులే ప్రభు అంటే నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. ఏమండి? మాకు చిన్న చిన్న వయసులో కాస్తంత ఇద్దరికి అస్తమాన డిష్లో ఉండేవి. అప్పుడు అనిపించేది ఎవరు బ్రతికాడదు మనకెందుకంటే ఎక్కడ కాకపోతే పక్కన వాళ్ళు దొరుకుతారని ఇవిడు దేవుడు. ఒక బండికి రిపేర్ వస్తే ఏంటి, నువ్వు బాగు చేసుకోవచ్చు, నీకు చేత కాకపోతే షోరూమ్కి తీసుకెళ్ళాలి. ఎక్కడ నువ్వు సరైతే పర్వాలేదు, లేకపోతే పక్కన వాళ్ళు వస్తారు ఎవరో ఒకళ్ళు. అర్థమవుతుందండి? ఎవరో ఒకళ్ళు ఉంటారు నిన్ను సరి చేయడానికి, ఎవరో ఒకళ్ళు ఉంటారు. అందుకే ఇక్కడే సరి అయిపోవాలి, నీ ఇంట్లోనే సరి అయిపోవాలి, నీ పక్కన వాళ్ళతోనే సరి అయిపోవాలి. వాళ్ళతో ప్రేమగా ఉంటే ఏమైపోద్ది మనకి? ఏమవుద్దండి? చాలా సింపుల్గా బ్రతకగలుగుతాం. అవునే కదా? మన మీద ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా మనం ప్రేమ చూపిస్తే, యేసు ప్రభు ప్రేమ ఈ 2025 26 సంవత్సరాలకి నీ దాకా నా దాకా వచ్చింది అంటే ఆ ప్రేమే గెలిచింది. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి నిజంగా ఆయన పడినటువంటి కష్టం, ఆయన పడిన బాధ అంతా ఒక్కసారి వినాలనే కోరుకుంటున్నాడు ఆయన. మనం తప్పకుండా ఆయన కోసం మరి కొంచెంసేపు వినాలి. ఆ రాత్రి అంతా అన్యాయపు తీర్పులు, ఆయన కొట్టారు, గుద్దారు. ఏమండి? ప్రేమించినటువంటి వాళ్ళు, నా ప్రాణానికి ప్రాణం, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్న వాళ్ళు కూడా ఎరగమని చెప్తే, ఏమండి? అది ఎంతో బాధ కదా? బాధ కాదండి? అందరూ ఆయన్ని వదిలి వెళ్ళిపోతే బాధ కాదా? పరలోకంలో తండ్రి కూడా వదిలిపెట్టేస్తే అది ఎంతో బాధపడ్డారు ఆయన, నీ కోసం నా కోసం. ఆయన లాంటి మనసు మనకుంటే ఏమండి మనం కూడా ఆయనలా మారుతాం. కానీ అది చిన్న విషయం కాదు. క్రీస్తుని నేర్చుకోవడం అంటే చాలా, జనమ చెప్పినటువంటి మాట అది మామూలు వాళ్ళకి అర్థం కావు, ఎదిగిన తర్వాత మాత్రమే అర్థమవుతాయి. కాలేజీ బోధ ఎప్పుడు అర్థమవుద్దండి? చిన్నపిల్లలు ఇప్పుడు చెప్తా ఉంటే ఏమండి అటు ఇటు పరుగులు పెడతా ఉంటారు. కానీ పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇమాన్ తల్లి ఉంది, ఒక ఇమాన్ తల్లిను మన హెన్నీని ఎడతో చెప్పించాలనుకున్నా, తప్పకుండా రేపొద్దున చెప్పిస్తాను. వాళ్ళు ఎంత కష్టపడి చదివితేనో ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా పర్టికులర్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆశల కంటే కూడా, ఆశయాల కంటే, నిద్ర కంటే, వాళ్ళకున్న సమస్తం కంటే కూడా చదువుని ముఖ్యమైనదిగా పెట్టుకొని చదవడాన్ని బట్టి దేవుడు ఏం చేశారు? వాళ్ళని కష్టపడకుండా వస్తాయి మన ఎంత దేవుడు ఇస్తాడు మైండ్, కాదంట్లా, దేవుడే ఇచ్చాడు. కానీ నువ్వు కష్టపడకుండా ఇస్తాడా దేవుడు? మరి మనం కూడా ఏం చేయాలి? అంతే కదండి. నీ చదువు అంతా అబ్బా రాత్రిపూట అండి మా అమ్మాయి అండి 2 వరకు చదువుతుందండి అంటే అక్కడ పాస్ అయింది కనపడకపోతే, ఏమండి? పాస్ అయింది కనపడకపోతే ఇంకేం 2? ఏమండి? ప్రతిరోజు అది కాదు, నిన్ను అందరూ గుర్తించాలి అంటే ఎప్పుడు నన్ను గనపరిచిన వాడిని నేను గనపరుస్తానంటాడు ఆయన. కాబట్టి ఏంటి అంటే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు అంటే అర్థం ఏంటి? రాత్రింబగళ్ళ గదిలో ఉండి చదివితే 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 ఏమండి అది ఎప్పటికి వచ్చింది? ఒకే రోజు వస్తుంది రిజల్ట్. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? రేపొద్దుట పరలోక రాజ్యంలో కూడా మన రిజల్ట్ అక్కడ కనపడద్ది. అర్థమవుతుందండి? ఎవ్వరు కూడా బాధపడిన అవసరం లేదు. ఎవ్వరు మరి ప్రతి ఒక్కళ్ళం కూడా కొంచెం ఒకవేళ బద్ధకం, సోమరితనం ఉంటే, కొంచెం అజ్ఞానం ఉంటే దాన్ని వదిలిపెట్టేసుకొని ఈ రోజు నుంచి ప్రభువా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉండాలి. ఏమండి? వాళ్ళకి 1, 2 అసలు ఇమాన్కి ఇలాగా వచ్చినాయి అంటే తనే ఫస్ట్ అవ్వాలని అదొక రకమైన గుండె వేద. నాయన ఇంకెవరో రాకూడదు, తనే రావాలి, తనే రావాలి. ఏమండి? ఒక్కళ్ళు అయ్యో సెకండ్ అనేసరికి కళ్ళనీళ్ళు వచ్చేసినాయి. ఏమండి? అంటే దానికోసమని కాదు, ఎందుకు మనం అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఏమండి మనం యేసు వైపు చూస్తూ మన పందెపులో ఓపికతో పరిగెత్తాలి. ఇది ఒక పందెపు రంగం. ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్య వైఖరి ఉండొద్దు ఎవ్వరూ కూడా. మరి ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలి? నన్ను క్షమించు ప్రభు. ఒక్కొక్క పూట మరి 1 గంట ఉపవాసం ఉండగలిగితే,
ఒక గంట ఉపవాసం ఉండగలిగితే ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మరి మీ ఇష్టం ఎలా అయితే. అంటే మీరు ఓన్లీ ప్రార్థనే చేయలేకపోతే ప్రార్థనే చేయండి అని చెప్పట్లేదు. మీకు పాటలు ఇష్టం అనుకోండి, కొంచెం సేపు ఏం చేయాలి, పాటలు పాడుకోండి. మీరే 5 నిమిషాలు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే 5 నిమిషాలు చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఈ సమస్య నుంచి, ఈ యొక్క బంధకం నుంచి విడిపించబడలేకపోతున్నాను, నన్ను విడిపించండి ప్రభువా అని బ్రతిమలాడితే ఏం చేస్తాడు దేవుడు? ఏమండి, కట్టేసినోడు నడవడండి. ఏమండి, కాళ్ళు చేతులు కట్టేసినోడు పరిగెత్తుకురారా అని చెప్తే వస్తాడండి? ముందేం చేయాలి? ఒక కత్తిరి తీసుకొని అటు ఇటు కట్ చేస్తే ఏమైపోతాయి? ఆడే పరిగెడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నీ బంధకాలు తెగిపోవాలి. ఫస్ట్ నీకున్న సోమరితనం, బద్ధకం, అజ్ఞానం అనేటువంటిది కొంచెం ఆలోచించాలి. ప్రభువా, మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు, కొంచెం సేపు మనం ఉండలేమా దేవుని సన్నిధిలో? కొంచెం సేపు దేవుని కోసం మరి ఆయన ఎంతో రోధించాడు. ఆయన రక్తసిక్తమైపోయాడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారిపోయాడు. మన కోసం ఎంతో వేదన అనుభవించాడు. నీ కోసం కొంచెం సేపు కూడా ఉండలేని ప్రభువా. ఏమండి, డ్యూటీ చేయాలంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారా చేయరా? కళ్ళన్నీ నల్లగొచ్చేసిన. ఏమండి, మొన్న అనుగారు చెప్తున్నారు, ఏమండి ఇక్కడ దేవుని మందిరం దగ్గర ఉండి చెప్తున్నాను, మీరు చెప్తే నమ్మరు కానీ నా కాళ్ళు కరెక్ట్గా సూదులు పెట్టి పొడిచినట్టే ఉంటాయి. ఉద్యోగం సూపరే, రోజంతా నుంచొని ఉద్యోగం చేయడంలో ఏమైపోతుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాధ ఇంకెవరితో మాట్లాడబుద్ధి అవుతుందో, సూదులు కొట్టి పొడిచినట్టే ఉంటాయి. ఏమండి, ఎంతో కష్టపడి చేసుకుంటున్నారు. మనం కూడా భక్తి అంటే ఏంటి? కొంచెమన్నా ప్రార్థన చేయాలా? మోకరించకుండా ప్రార్థన చేయకుండా అజ్ఞానంగా ఉంటే, మన బంధకాల్లో మనమే ఉంటే అది మరి దేవుని సన్నిధిలో గెలము. కాబట్టి ఏంటంటే యేసు ప్రభు మన కోసం ఎంతో భరించాడు, కష్టపడ్డాడు. అవి చాలా ఈజీగా మారాలి అంటే, ఇప్పుడు చిన్నమ్మ చెప్పినటువంటి ఆ సబ్జెక్టులన్నీ మనకు రావాలంటే ఫస్ట్గా ఏం చేయాలి? మనం చిన్న ప్రార్థన అలవాటు అవ్వాలి. ఆ ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఏమండి, ఈ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కొంచెం నీళ్ళు పోస్తే ఏమవుద్దండి? చిగురు వస్తాయి. మళ్ళీ నీళ్ళు పోస్తా, మందులు వేస్తూ ఉంటే పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి. ప్రార్థన అంటే ఏంటది? ఆ నీరు లాంటిది. అర్థమవుతుందండి? ప్రార్థన లేకపోతే ఎవ్వరు కూడా ఫలించరు, పుష్పించరు. ప్రార్థనా జీవితం కావాలి. నన్ను నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మీలా నేను మారాలి, మీ ప్రియకుమారులా నన్ను మార్చాలి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తున్నాను. పరలోకంలో చెప్పారు, వచ్చినప్పుడు చెప్పారు, సిలువలో చెప్పారు, లేచి. ఏమండి, ఎక్కడ చూసినా ఆ మాట ఎప్పుడన్నా మారిందండి? అన్నిటికంటే గౌరవార్థం ఎప్పుడొచ్చిందో తెలుసా యేసు ప్రభుకి? ఏమండి, ఎప్పుడొచ్చింది? ఏమండి, మరణించి తిరిగి లేచి సమస్తం కూడా నెరవేర్చి ఆ తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు తండ్రికి ఎలా మారింది? మా అమ్మాయి బాగా చదువుతుందండి, కష్టపడుతుందండి అని ఎంతో తల్లికి వేదన కష్టం. కానీ ఏమండి, మంచి మార్కులు వచ్చేసరికి అందరికీ ఏమైపోద్ది? ఎక్కడ లేని గౌరవార్థం వచ్చేద్ది. తల్లిదండ్రులకు కూడా గౌరవార్థం వచ్చేద్ది. అవునా కాదా? అదే కనుక మంచి ఉద్యోగం వస్తే ఏమండి, ఇంకా సంతోషం. కాబట్టి ఏంటంటే తండ్రి కూడా, పరలోకంలో ఉన్న తండ్రి కూడా తన కుమారుడు విషయంలో మొత్తం అన్ని వదిలిపెట్టి వెళ్ళిన ఆయన పరలోకంలో ఉన్న వైభవం కంటే కూడా అత్యధికమైన వైభవంతో వెళితే ఆయన చూసి అంటున్న మాట ఏంటంటే, ఆయన ఏమంటారు? తన ప్రాణాన్ని ధారపోసాడు. అన్ని నామాల కంటే పైనామం అయింది. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు అంటే ఏసుగాడు, గీసుగాడు అని పెడతా ఉంటారు కదా. బాబు చాలా జాగ్రత్త, తెలియక మాట్లాడుతున్నారని పెడతా కొంతమందితో. ఎందుకు అంటే కొంతమందికి హెచ్చరించాలి కదా అని. ఎందుకులేని మనకెందుకని కాదు, కానీ వాళ్ళు తెలియక మాట్లాడతారు. అన్ని నామాల కంటే కూడా పైనామం యేసు నామం. యేసు అన్న పేరు వింటే భూలోకం అలా అలా కదులుతూనే ఉంటుందంటండి. అందుకే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. దేవుని స్తుతించడం మొదలు పెడితే, నువ్వు రోజుకి 10 నిమిషాలు స్తుతిస్తే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎంతసేపు? జఫన్య శాస్త్రి గారు అంటారు, ఒక్క క్షణం మీరు స్తుతించండి రా, మీ బంధకాలన్నీ తెగిపోతాయి అని అలా ఏడుస్తాడు ఆయన. ఏమండి, ఒక్క నిమిషం కూడా స్తుతించలేని పరిస్థితి ఉంటే ఇంకా మన ఆశలు ఏమైపోతాయండి? ఏమండి, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం దేవుడు సంతోషపడ్డు. కానీ కొంచెం మన ప్రార్థనా జీవితాన్ని పెంచుకుందాం, కొంచెం బైబిల్ చదవడం నేర్చుకుందాం, కొంచెం దేవుని కోసమే వినడం నేర్చుకుందాం. మన సమయం ఎక్కడ వేస్ట్ అయిపోతుంది అనేటువంటిది వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే చక్కటి లైఫ్లు ఉంటాయి చిన్నపిల్లలకి. ఏమంటే తర్వాత వెతుక్కునే అవసరం
లేదు. అలాగే ఈ భూమి మీద సద్వినియోగం చేసుకుంటే పరలోక రాజ్యంలో గొప్ప స్థానాలు. ఆ గొప్ప స్థానాలు ఎవరెవరు పొందుకున్నారండి? విద్యావిహీనులు, ఏమండి, చదువు లేనటువంటి వాళ్ళు, ఏమండి, దరిద్రులు, ఏమండి, ఎక్కడా వాళ్ళు ఉండేది? ఎక్కడా ఉన్నారు? పరలోక రాజ్యములో 12 సింహాసనాలు. దేవుని స్తోత్రం చెప్దాం. కొడితే 6 గొట్టాలంటారు, అలాగే ఉండాలి. అర్థమైందండి? ఒక 2, 3 ట్రై చేయాలి మనం. ఏమండి, ఇప్పుడు మేము పెళ్ళిగాని వాళ్ళం, ఇది ఒకటి ట్రై చేస్తున్నాం, హతసాక్షి అనేటువంటిది ట్రై చేద్దాం. ఏమండి, ఏది బాగుంటే అది ట్రై చేయాలి, అంతేనా కదా? ఏమండి, అవునా కదా? ట్రై చేయాలా వద్దా? బంధకాలు ఉంటానే ఉంటాయి అందరికీ. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు మా పిల్లలు ఉన్నారండి, పోవే బాబు, నీ బతుకు నువ్వు బతుకు అంటే కుదరదండి. ఏం చేసుకోవాలి మనం? ఏం చేసుకోవాలి? వాళ్ళని కూడా చూడాలి, భర్తను కూడా చూడాలి. అక్క నీ దగ్గరికి వచ్చేస్తాను దాని ఒక అమ్మాయి, మొన్న అమ్మాయి ఒక ఆ మధ్య వచ్చారు. మా ఆయన గారి సంగతి, మరి మీ ఆయన గారికి ఏంటి అంటే, మరి ఏం చేస్తాం అక్క, నాకు ఉండాలి కాక అంటే, మరి మీ ఆయన గారిని కూడా తీసుకురావాలి నా దగ్గరికి వస్తే అన్నా నేను. అంతేనంటావా? ఆయన కూడా జాయిన్ చేసి ఇచ్చుకుంటావా అని అడుగుతుంది. ఏం చేయాలి? బ్రతికున్నంతకాలం భర్తని, పాపం నీ మీద ఆధారపడుతున్నాడు కదా, పోనీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, అదొక దారి. అవునా కదా? ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక దారి, తప్పదు. ఏమండి, మరి నీ మీదే ఆధారపడి నీ వెనకాల తిరిగేటప్పుడు ఏం చేయాలి? నువ్వు అన్యాయం చేయకూడదు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. ప్రతి విషయంలో నేర్చుకుందాం. ఎవరికి అపవాదికి చోటు ఇవ్వకుడి. ఒక మాటలో ఇవ్వద్దు, ఒక పనిలో ఇవ్వద్దు, ఒక ఆలోచనలో కూడా చోటు ఇవ్వకూడదు. అవునా కదా? కొంచెం మనం గెలవగలిగితే దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు ఒక టైంలో కొంచెం కష్టం అనిపించినటువంటి పరిస్థితిలో ఇదంతా మానేసి సింపుల్గా ఇంకేం అక్కర్లేదులే అనుకున్నా. ఏమండి, అంటే మనం నిలబడటానికి చోటు లేకుండా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఏమండి, చూసే కొంతమందిని నిలబడటానికి చోటు లేకపోతే ఎంత కష్టం ఉందో అనిపించింది. ఒక స్టోరీ విన్నాను. వాళ్ళు దేవుని కోసం ఒక భార్యాభర్తలు వచ్చి 56 ఎకరాల్లో దేవుని ప్రజలకి కాలేజీలు కట్టించారంటండి, హాస్పిటల్స్ కట్టించారంట. ఎవరాళ్ళు? మిషనరీస్, ఇద్దరు భార్యాభర్తలు. వేరే దేశం వెళ్ళి 56 ఎకరాలు కొనగలరా? దేవుని స్తోత్రం చెప్దాం. నేను అనుకున్నాను, మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే. నేను ఆ ప్రక్కన మా కోళ్ళు మందు పెట్టేస్తే ఎలుకల మందు తినేసి 10 నిమిషాల్లో చనిపోతున్నాయి. మా అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళటానికి కారులో ఎక్కించి లోపలికి ప్రార్థన చేద్దాం, అక్కడ మంచిగా ఉండాలని ఇలా వస్తున్నాను అంతే. అక్క మీ కోళ్ళు పడిపోతున్నాయి, కొత్తగా తెచ్చుకున్నామండి, బాగా కాస్ట్ ఎక్కువ, ఇలా వస్తున్నాయి పడిపోతున్నాయి, ఇలా వస్తున్నాయి పడిపోతున్నాయి. అప్పుడు నేను అలా వెళ్ళి అలా చూసి, తెలుసు నాకు ఎవరు పెట్టారో ఏం చేశారో అన్నీ తెలుసు. నాయనా, మా కోళ్ళు రావడానికో దేనికో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చాను కదా అని ఇలా 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 అని మోకరించి, ఇది నీ పేరట మీ మందిరం నిమిత్తం నేను కొనాలి, ఇది నేను అడుగు పెట్టాను కదా ఇక్కడ, ఇది నీ పేరట కొనాలన్న పక్కనేనండి. దేవుడు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఇప్పుడు నాకు ఏమన్నా బరువేం కాదు కదా, ఓన్లీ నిలబట్టమే దేవుని కోసం. ఏమండి, బరువేమి చేయట్లే, నేను అందరికంటే ఎక్కువ బరువు ఏం చేయట్లే. కాబట్టి ఏంటంటే జ్ఞానంగా ప్రవర్తించాలి మనం. ఇంకే చేయకుండా కూర్చుంటే హాయిగా ఉంటుంది, దేవుని సన్నిధికి రాకుండా కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఏమంటే, ప్రార్థన జరుగుతుంది అందంగా, చక్కగా రావచ్చుగా. ఏమండి, దేవుని ఆశీర్వాదాలు రావా? దేవుని మందిరంలో ఒక రాత్రి గడపడం అంటే అది ఎంతో ఆశీర్వాదం అంటండి, జీవితానికి ఆశీర్వాదం. మనుషులు వాక్యాలు వినలేరు, చదవలేరు, ఏమండి. కాబట్టి ఆశీర్వాదాలు రావు. కాబట్టి ఏంటంటే చిన్నగా దేవుని మాటలు వింటే ఏమైపోతాయి? ఆ మాటలు ఆ క్రీస్తును కూర్చిన మాటలై ఉండవాలి. సరదాగా సరళ పట్టుకుంటే 2 అయిపోద్ది, మనకి అర్ధరాత్రి 2 అయిపోద్ది. అవునా కదా? అయ్యి బాబోయ్, తెల్లారి ఎలాగా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏంటంటే దేవుని సన్నిధిలో గడపడం కష్టమేం కాదు, కానీ దేవుడు చెప్పిన రాత్రి దేవుని మాటలు వినడం ఎంతో ఆశీర్వాదకరం. మన ప్రాణాలు కూడా అర్పించేలా తయారు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెబుతాం. ఇప్పుడు చిన్నమ్మాళ్ళు ఉన్నారంటే అన్నీ పంచిపెట్టేశారండి. ఆ చదువు మనకి చిన్నగా అనిపిస్తుంది, అది పెద్ద చదువు అనమాట. అర్థమవుతుందండి? అందరూ చేయలేరు, చదవలేరు, అది అర్థమవుతుందా? పంచిపెట్టమనండి చూద్దాం ఎవరినైనా. ఏమండి, 10 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరం పంచిపెట్టమనండి చూద్దాం. ఏమండి, 10 లక్షలు ఉంటే 1 లక్ష రూపాయలు తీసి పంచిపెట్టమనండి చూద్దాం. పంచిపెట్టగలరా? మనం ఎవ్వరి దాన్ని వాళ్ళ మైండ్లో దేవుడు ఎలా చేస్తే ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. ఎవ్వరి జీవితం వాళ్ళు. మా అమ్మతో అనేదాన్ని, నీకు సంతోషంగా ఉన్న చోట, స్తోత్రం అక్క అయినా ఒకటే, అన్నయ్యాళ్ళు అయినా ఒకటే, మావయ్యాళ్ళు అయినా ఒకటే, నీకు నచ్చిన చోటకి వెళ్ళు అనేదాన్ని. అర్థమవుతుందండి? వాళ్ళు సేఫ్టీగా బ్రతకాలి, ఎన్నాళ్ళు బ్రతికినా. అందరం మనోళ్ళే. అర్థమవుతుందండి? నువ్వు కష్టపడకూడదు.
నీ మీద ఎవరు అథారిటీ చేయనవసరం లేదు. అదే నేను చెప్తాను. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు సంతోషంగా, నీ ఇష్టం, నీది నీ ఇష్టం కదండి. అందుకే చట్టాలు ఎలా పెట్టారంటే, తాత సంపాదించింది మనవడికి ఇవ్వాలి, నువ్వు సంపాదించుకున్నది నీ ఇష్టం, ఎదటి వాళ్ళ దాని మీద పెత్తనం చేయకు. ఏం చేయకూడదు మనం? నా అంతటి నాకు వచ్చిందని నేనేం చేసుకోవచ్చు? ఏదైనా చేసుకోవచ్చు. ఇద్దరం కలిసి సంపాదిస్తే ఏం చేయాలి? అది అది గుర్తు అర్థమవుతుందండి. లోకంలో ఉన్న చట్టాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే, మనం సంపాదించుకోగలిగితే, మనం ఒక్కళ్ళుగా సంపాదించగలిగితే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సరుకు కూడా నేను లేకుండా చేసేసాను అనుకోండి, ఎవరికో వచ్చేయండి అయ్యా తీసుకోండి అయ్యా అన్నాను అనుకోండి, మేమిద్దరం వెళ్ళి ఎక్కడో ఉందాం అన్నాం అనుకోండి, బాగుంటుందండి? బాగుంటుందా? కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా దేవుని చట్టాలు చాలా న్యాయమైనవి. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రాణం అర్పించడానికి వెళ్ళొచ్చు ఏమండి. తర్వాత దేవుడు ఎవరికి ఏర్పాటు చేస్తాడు, అవునా కదా? అంతేకాని మనం ఇప్పుడే మరి అన్నీ మరి ఏం చేయకూడదు. చనిపోయే తల్లిదండ్రులు కూడా ఏం చేయకూడదు, మంచంలో ఉన్నప్పుడు పిల్లల పేరట రాసేయరు, చనిపోయాక వాళ్ళ తిప్పలాళ్ళు బట్టి రాసుకుంటారు కదా. మనకులా కొంచెం ప్రేమ ఎక్కువయ్యి సంతకం పెట్టి ఇచ్చేస్తే ఏం చేస్తారండి? చూడరు. అందుకోసం ఏంటంటే మనం ఏది కూడా ఇది నువ్వు తీసేసుకో అమ్మా అని అనకూడదు. ఏమండి, కష్టపడిన వాళ్ళకి విలువ తెలుస్తుందా? ఎవరికైనా కష్టపడిన వాళ్ళకి విలువ తెలుస్తుంది. మీరు ఎంతో కష్టపడి కూర వండుతారు. మా చిన్నమ్మ గారి కోసమని నేను ఒకరోజు కాకరకాయ కూర అంటే ఎంతో కష్టపడి ఉండే, అది నూనెలో వేయించి పక్కన పెట్టి చక్కగా తీసాను. అది ఎంత బాగుందో కూర. నేను కొంచెం అంచుకొని తీసుకెళ్ళా. ఆ తర్వాత కుమారి ఇంతే ఉంటుంది, నేను ఎంత బాగుందో, వాళ్ళు ఎవరికో ఇచ్చేసాను అందరూ. ఏమండి, కష్టపడిన వాళ్ళకి అయితే ఏమనిపిస్తాయి? నాకు చిన్న వయసులో తెలియదు. వాళ్ళు చిన్నమ్మ, పాలకులు చిన్నమ్మ వచ్చారు జనవరి 1 రోజు. వాళ్ళిద్దరికీ ఏమండి అప్పుడు 500 అంటే చాలా ఎక్కువ లెక్క. చెరువుకి 500 పెట్టాను. మా మావయ్య గారు కూడా అదే అనుకోకుండా వచ్చారు, ఆయనకు కూడా 500 పెట్టుకున్నా. వీళ్ళిద్దరు ఏం చేశారు, బాబు ఇదిగోరా అని చేతిలో పెట్టేశారు నా ఎదురుగుంటా. వీళ్ళిద్దరూ ఉంచుకోవచ్చు కదా, మావయ్యకి కూడా పెట్టాను కదా. ఏమండి, ఏమనిపిస్తుంది? ఏదో కష్టపడి వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. మీరు ఏదన్నా నా కోసం తెచ్చారనుకోండి తినడానికి, వెంటనే నేనేం చేయాలి? తింటాను అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేగాని పర్వాలేదులే, ఎవరికి నాకు పెట్టారు కదా, నేను వాళ్ళకి ఇచ్చేస్తానులే అన్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కష్టంగా. కాబట్టి ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క జ్ఞానము మనుషుల జ్ఞానం కంటే మించింది. దేవుని స్తోత్రం చెప్దాం. అది ఎంతో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే దేవుని జ్ఞానం వెర్రితనంగా ఉండదండి, అర్థమవుతుందండి. ఎంతో తెలివి అది. మన తెలివి తక్కువైనా అది ఎంతో తెలివితేటలుగానే ఉంటుంది. దేవుడు నీకు అన్నీ మంచిగానే చేస్తాడు. ప్రభువా నీ మనసు నాకు ఇవ్వండి, ఈ రాత్రి అడుగుదాం, నేను మీలా ఉండడానికి నాకు సహాయం చేయండి, మీలా ప్రేమించడానికి సహాయం చేయండి, మీలా ప్రాణం పోయే వరకు కూడా ప్రేమించేటువంటి, ప్రాణం పోయే వరకు బాధ్యతగా ఉండేటువంటి. ఏమండి, అవునా కదా? బాధ్యత అనేటువంటిది విస్మరించడం మంచిది కాదు. కాబట్టి ఏంటంటే నేను అలా ఉండడానికి నాకు సహాయం చేయండి. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఏ విషయంలో భార్య బాధ్యతగా ఉన్నావా, భార్యగా ఎంతో న్యాయం చేయాలి, భర్తగా ఎంతో న్యాయం చేయాలి, తల్లిగా నువ్వు ఎంతో న్యాయం చేయాలి. అర్థమవుతుందండి? ప్రతి విషయంలో కూడా ఎవరికి ఏ బాధ్యతలో అవి ఏం చేయాలి, మనం చేయాలా వద్దా? పట్టించుకోకుండా ఉంటే కుదరదండి. మాకు కావాలని ఆ పాత్ర తీసేసుకున్న తర్వాత నేను త్రాగలిగే గిన్నెలో త్రాగలరంటే అన్న తర్వాత ఏమండి, అమ్మో యేసుప్రభు ఎవరోనండి అన్నారనుకోండి, యాకోబు యోహాను, బాగుంటుందా? నేను త్రాగలిగే గిన్నెలోది నువ్వు త్రాగలవా అంటే ఏమన్నారు? త్రాగగలమన్నారు. ఏమండి, యాకోబు మొదటిగా ఖడ్గం చేత చంపబడ్డాడు. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఏమండి పరవాసిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం అంతా రాసింది ఆయనే. దేవునికి ప్రియమైన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక పాత్ర పట్టుకోవచ్చు, కానీ మనం ఏం చేయాలి? ఏమండి, మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చిందంటే సంతోషమేనండి, ఎంత అబ్బా అంటాం. కానీ ఏం చేయాలి? మనం కాలేజీకి కూడా మంచి పేరు తేవాలా వద్దా? అంతేగాని అప్పుడు వచ్చిందండి ఇప్పుడు రావట్లేదండి. ఒక పిల్లోడు అలాగే, అక్క నా మైండ్లో ఏమీ ఉండట్లేదు అక్క, ఇది సీట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు అక్క. అండి, ఎందుకురా నువ్వు వచ్చేవా అనవసరంగా, మంచి వాళ్ళు వద్దురు, వాళ్ళు మంచినీళ్ళలాగా రాసి పడేస్తున్నారు అక్క ఎగ్జామ్స్ అంటాడు. అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? కొంచెం మనసు పెట్టగలగాలి. బైబిల్ మీదైనా మనసు పెట్టాలి, చదువు మీదైనా మనసు పెట్టాలి, ఒక బాధ్యత మీదైనా మనం ఏం చేయాలి? మనసు పెట్టాలి. నీకు అనుక్షణం నీ యొక్క మరి పరుగు పందెంలో ఒక కోడలిగా వెళ్తూ ఉంటే
నీకు అన్ని అడ్లు పెడద్ది సాతాను, నీకు మంచి పేరు రాకుండా ఉండడం కోసం. అర్థమవుతుందండి? ఇవి కూడా వాక్యంలో ఇవి కూడా. ఏమండి ఏంటి రాత్రి మేము ఎంతో మంచి వర్తమానం ఇస్తారంటే దేవుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? ప్రతీదీ గమనించాలి. ఒక కొడుగ్గా బాధ్యత అంటే ఎలా ఉండాలి? కొడుగ్గా అంటే ఎలా ఉండాలి? ప్రతి పూట కూడా తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుకోవాలి. అవునా కాదండి? మీకు ఒక ₹1,00,000 ఎవరైనా ఇస్తానంటే ఎంతో ఆప్యాయతగా ఎంతో గడగడలాడుతూ ఉంటాం. తల్లిదండ్రులు ఎంతో ఆస్తి ఇస్తారు కదా. 1000 కళ్ళతో నిన్ను కళ్ళలో పెట్టుకొని పెంచుకున్నారు కదా. ఏం చేయాలి మనం? అందుకే అన్నాడు తల్లిదండ్రుల్ని సన్మానించడం. ప్రతి విషయంలో కూడా మనం ఒక క్రైస్తవ జీవితంలో అన్యులు బాగున్నారు అన్నట్టు మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి? వాళ్ళంటే ఆదర్శంగా. రూతు అనేటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథం ఎందుకు ఇచ్చాడండి? కోడళ్ళు నేర్చుకోవడానికి, అత్తగారులు నేర్చుకోవడానికి. ఆ చాప్టర్ ఎందుకు వచ్చింది? అలాంటి వాళ్ళని నేను ప్రేమిస్తాను అని. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఎస్తేరు చాప్టర్ ఎందుకు వచ్చిందండి? ఒక అందగత్తి, ఏమీ లేనటువంటిది, తల్లిదండ్రులు లేనిది, అయినప్పటికీ కూడా నా కోసం నిలబడితే 127 సంస్థానాలు పాలించింది. దేవుని స్తోత్రం చెప్దాం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఏ రాజులు కూడా పరిపాలించలేరు. నన్ను ప్రేమిస్తే నేను అలా చేస్తాను అని. వాళ్ళకి ఒక్కొక్క చరిత్ర ఇచ్చేశాడు దేవుడు. ఒక్కొక్క చాప్టర్లో కొంచెం ఏమండి బైబిల్లోకి ఎక్కడం అంటే ఎబ్బేజ్ అనేటువంటి వాడు చిన్నగా ఒక్క వచనంలో వస్తాడు, గొప్ప పేరు. కానీ చాప్టర్ వచ్చిందంటే మాటలు కాదండి. మొర్దెకాయ సూపరే, మొర్దెకాయ పేరు రాలేదు కదా. ఎవరిది వచ్చింది? ఎస్తేరు కోసం వచ్చింది. కాబట్టి ఏంటంటే మరి నిన్ను బట్టి దేవుడు ఏం చేయాలి? ఒక మంచి పేరు అందరికీ కూడా రావాలి. పలానా వాళ్ళలాగా నువ్వు ఉండాలిరా బాబు, అలాగా మనం తయారవ్వాలి. కాబట్టి యేసు ప్రభుని ఈ రోజు అందరినీ ప్రేమిస్తాడు దేవుడు. ఎవ్వరు కూడా నువ్వు తక్కువ ఎక్కువ అనుకోవడానికి సరిపోము. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు నాకంటే తక్కువ అని ఎప్పుడు కూడా నీ హృదయంలో వచ్చింది అంటే నీవు ఎవరు? గర్విష్ఠులే. అర్థమవుతుందండి? వాళ్ళు ఏంటి? వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రేమతోనే ఉండాలి. వాళ్ళు నిన్ను గౌరవించకపోయినప్పటికీ కూడా నీ ప్రేమను, నీ గౌరవాన్ని అర్థం చేసుకొని వాళ్ళైనా నువ్వేం చేయాలి? గౌరవించాలి. అది దేవుని ప్రేమ. ఇస్కరియోతు యోధ పాదాలు కడుగుతా ఏమండి? ఓరి దుర్మార్గుడా అన్నాడండి. ఏమండి? ఇప్పటికన్నా అర్థం చేసుకోరా, అనవసరంగా నరకానికి పోతావరా అన్నాడండి. నరకం సంగతి తెలుసు కాబట్టి ప్రేమనే అర్థం చేసుకోవాలి మనం. అర్థమవుతుందండి? మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయనలా మార్చుకుంటాడు. అందరికంటే నీకు మంచి పేరు ఇవ్వడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే ఇంత ప్రాసెస్ నీ జీవితంలో ఉండదు. ఇంత దూరం రావక్కర్లా. ఏమండి? బోళ్ళంతమంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? కానీ దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి నన్ను ఎంత ప్రేమించారా ప్రభువా, నాకు ఈ అవకాశం ఇచ్చారా ప్రభువా, ఇంకా సరిగా వినట్లేదుగా ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే దేవుని మనసు ఇచ్చేస్తే చాలా ఈజీగా. ఫస్ట్లో కారు డ్రైవ్ చేయాలంటే ఎలా ఉంటుందండి? బండి డ్రైవ్ చేయాలంటే ఏమండి మనం తిప్పుతూ ఉంటే అది ఇంకో రకంగా వెళ్ళిపోద్ది. ఏమండి? అదే కనుక బాగా వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుందండి? చక్కగా ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఏమండి? ఎంత ముసలోళ్ళైనా ఏం చేస్తారు? బండి మీద కూర్చుంటే హాయిగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆత్మీయ జీవితంలో నిన్ను రాజమార్గంలో నడిపిస్తాడు దేవుడు. చాలా ఈజీగా నడిపిస్తాడు. నేను తిట్టిన వాళ్ళని చూస్తే నువ్వు జస్ట్ చిన్న నవ్వి దేవుడు నిన్ను దీవించును గాక అనే పొజిషన్కి వచ్చేస్తావు. అసలు కోపం ఉండదు ఇంకా అప్పుడు. కాబట్టి అలాంటి మంచి మనసు యేసు ప్రభు మనసుకి మనం ఎదగాలని చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా మరి ఈరోజు నీ శరీరం తిని నీ రక్తం త్రాగడానికి నేను వచ్చాను ప్రభువా, నీ గుణగణాలే నాకు ఇవ్వండి. నాకు నచ్చినటువంటి విషయాలు అవి కేవలం మీకు విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మనకు మంచి మనసు ఇస్తాడని నమ్ముదాం.